వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి తక్కువ కోతి. ఒకానొక ఊరి యందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని, మునివర్యా, నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను. ఇప్పుడు నాకు ఈ అంతిమ దశలో వాటి గురించి భయం పట్టుకున్నది. నేను చేసిన దాని మూలముగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరముల వారు నరకంలో ఘోర పాపములను అనుభవించెదవేమో. దీనికి తమరే తరుణాపాయమును సెలవీయవలెనని వేడుకున్నాడు. అతడి ప్రార్థన విన్న మునీశ్వరుడు అతడి పట్ల జాలితో, నాయనా, అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అనునిత్యం పేదలకు అన్నదానం చేయించు. దానితో నీ యొక్క పాపములు పరిహారమవుతాయని తెలిపాడు. మునీశ్వరుని సలహా నచ్చిన అతడు ఆయనకు నమస్కారం చేసి తన ఇంటికి చేరుకుని వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఇందు నిమిత్తంగా కొద్దిగా కలప అవసరమైనది. దానితో కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలు తీసుకువచ్చి మంటప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోయసాగారు. దానితో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉండసాగింది. ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోని ఒక కోతి చూచింది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చిపోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషులతో మనకు పనేమిటంటూ దానిని హెచ్చరించాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం చూసిన కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుప మేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తరువాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండటానికి గాను పెడతారు. ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. ఎంతటికీ రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి దానితో బలవంతంగా కొట్టింది. ఆ రాయి దెబ్బకు ఆ మేకు క్రిందకు జారిపోవడం, దూలం దగ్గరగా చేరడం, మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గెలగెలా తన్నుకొని మరణించడం జరిగింది. పిల్లలు చూశారు కదా, కోతి తెలివి తక్కువగా అనవసర విషయాల్లో వేలు పెట్టి తన ప్రాణాలు పోగొట్టుకుంది. పిల్లలు, మీకు కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.